హలో అండి అందరికీ. ఈ చలికాలంలో వేడి వేడి స్వీట్ కార్న్ సూప్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. అందుకోసం ముందుగా స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్‌ని తీసుకొని, బౌల్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ బటర్‌ని యాడ్ చేసుకోవాలి. బటర్ కరిగాక సన్నగా కట్ చేసుకున్న 4 వెల్లుల్లి, అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్‌ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్‌ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ లైట్‌గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుము వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు హాఫ్ కప్ స్వీట్ కార్న్ తీసుకొని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ బాయిలింగ్ అయ్యేటప్పుడు గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నిటిని మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని కార్న్‌ఫ్లోర్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. ఇది క్వాంటిటీ వచ్చేసి 3 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ పౌడర్లో 3 టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత సూప్ చిక్కగా అవుతుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ సూప్ని వింటర్లోనే కాకుండా ఫీవర్ వచ్చిన టైంలో కానీ లేదా జలుబు చేసినప్పుడు కానీ తీసుకుంటే బాడీకి చాలా రిలీఫ్గా ఉంటుంది. అంతేనండి, వేడి వేడి సూప్ రెడీ అయిపోయింది. ఈ సూప్ని అందరూ తప్పకుండా ట్రై చేయండి.